కోట్లాది మందికి అతను ఒక హీరో, ఒక క్రికెటింగ్ ఐకాన్, ఒక ఫిట్నెస్ ఫ్రీక్, ఒక రన్ మెషిన్. అతను బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకి దిగే ప్రతిసారి మినిమం సెంచరీ చేయాలన్నది యావత్ భారతదేశ క్రికెట్ అభిమానుల ఆకాంక్ష. అతని మీద ఆ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అతను క్రికెట్ మాత్రమే ఆడటం లేదు, 1.4 బిలియన్ మంది ఆశలను తన భుజాల మీద మోస్తూ వచ్చాడు. అతను ఎవరో కాదు, విరాట్ కోహ్లీ. ఇండియాలో క్రికెట్ అంటే స్పోర్ట్స్ మాత్రమే కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఇండియాలో కోహ్లీ అంటే ఒక ప్లేయర్ మాత్రమే కాదు, క్రికెట్ గుండె చప్పుడు. కోహ్లీ రికార్డుల గురించి, అవార్డుల గురించి మీరు చాలానే వీడియోలు చూసుంటారు. బట్ ఈ వీడియో వాటి గురించి కాదు. బిహైండ్ ఎవ్రీ ఐకాన్ దెర్ ఇస్ అ హ్యూమన్ స్టోరీ, అండ్ దిస్ వీడియో టెల్స్ ద స్టోరీ ఆఫ్ విరాట్ కోహ్లీ. విరాట్ ప్రతిసారి స్కోర్ చేయాలి, జస్ట్ ఆడడం కాదు, సర్వైవ్ అవ్వడం కాదు, ప్రత్యర్థులను డామినేట్ చేయాలి, లేకపోతే కోహ్లీ పని అయిపోయిందంటూ విమర్శలు వస్తాయి. విరాట్ ప్రతిసారి సెంచరీ కొట్టాలి. 60s 70s లో అవుట్ అయితే అతను ఫామ్ కోల్పోయినట్టు, ఇక 50 దాటకపోతే విరాట్ పని అయిపోయిందంటూ ట్రోల్స్ చేస్తారు. నిజం చెప్పాలంటే ఇట్స్ నాట్ ఈజీ టు బి విరాట్ కోహ్లీ. ప్రతి బంతి ఒక యుద్ధమే, ప్రతి మ్యాచ్ ఒక అగ్ని పరీక్ష అన్నట్టుగా ఆడిన ప్లేయర్ కోహ్లీ. అంచనాలు ఆకాశాన్ని అంటినా, ఒత్తిడి గుండెను పిండేస్తున్నా, ప్రతి క్షణం తనను తాను నిరూపించుకున్న పోరాట యోధుడు విరాట్. 18 ఏళ్ల పాటు ఆర్సీబీకి ఆడుతూ వస్తున్నా, ప్రాణం పెట్టేసిన, ఎన్నోసార్లు ఒంటరి పోరాటం చేసిన, 2025కి ముందు వరకు ఒక్క కప్పు కూడా సాధించకపోయినా దానికోసం ఓర్పుతో ఎదురు చూడడం ఎంతమందికి సాధ్యం? సక్సెస్ టేక్స్ టైం. బట్ ఆ టైం ఎంతమంది ఇవ్వగలరు? ఎంతమంది ప్లేయర్లు ఫ్రాంచైజీలు మారుతూ వచ్చినా కోహ్లీ మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు లాయల్ గా నిలబడ్డాడు. బికాస్ కోహ్లీకి ఆర్సీబీ అంటే టీం మాత్రమే కాదు, ఇట్స్ హిస్ హోమ్. ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు సుదీర్ఘకాలం ఆడడం, కెప్టెన్ గా ఉన్నా లేకపోయినా, ట్రోఫీ గెలిచినా గెలవకపోయినా, అభిమానుల అంచనాలని తన భుజాలపై, వాళ్ళ ఆశల్ని తన గుండెలపై 18 ఏళ్లు మోయడం, వీటన్నిటికీ మించి సహనంతో ఉండటం, ఇవన్నీ ఆలోచిస్తుంటేనే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ టు బి కోహ్లీ అనిపిస్తుంది. ఆర్సీబీ డజంట్ డిజర్వ్ కోహ్లీ అని సొంత అభిమానులే చాలా సార్లు అనుకున్న సమయాల్లో క్రికెట్ ప్రపంచంలోనే ది బెస్ట్ ప్లేయర్ అయిన తాను తలుచుకుంటే టీం ని విడిచిపెట్టడం క్షణాల్లో చేయగలిగే పని. కానీ కోహ్లీ అలా చేయలేదు. మై కమిట్మెంట్ టు ఆర్సీబీ ఇస్ ఫర్ లైఫ్ అంటూ ప్రతి గెలుపు, ప్రతి ఓటమి, ప్రతి సీజన్ తర్వాత కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగాడు. ఇట్స్ నాట్ ఈజీ. వీటన్నిటి వెనక ఒక కమిట్మెంట్ ఉంది, లాయల్టీ ఉంది, డెడికేషన్ ఉంది, అన్నిటికీ మించి ఎన్నో త్యాగాలున్నాయి. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయాల్సిందే అని ప్రతి క్షణం నిరూపించిన వ్యక్తి విరాట్. అది 2012 ఐపీఎల్లో ఆర్సీబీ ఘోరంగా ఫెయిల్ అయింది. కోహ్లీ పెర్ఫార్మెన్స్ వరస్ట్ గా ఉంది. ఎంతో కుంగిపోయాడు. షవర్ కింద గంటల పాటు గడిపాడు. అద్దం ముందు నిలబడి ఒకసారి తనను తాను చూసుకున్నాడు. ఆ రోజు తన మీద తనకే అసహ్యం వేసింది. అసలు నేను ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్ నేనా అని తనకే అనిపించింది. ఇలా అయితే ఎక్కువ కాలం క్రికెట్ లో కొనసాగడం కష్టమని విరాట్ కు అర్థమైంది. దట్స్ ఇట్. ఆ ఒక్క ఆలోచన ఆ తర్వాత విరాట్ ను ఒక అలుపెరగని వీరుణ్ణి చేసింది, ఒక పోరాట యోధుడిని చేసింది, ఒక లెజెండ్ గా నిలబెట్టింది. ఆ తర్వాత రోజు నుంచి విరాట్ తీరే మారిపోయింది. రోజు 2 గంటల పాటు జిమ్, పక్కా డైట్ ప్లాన్, జంక్ ఫుడ్ కి గుడ్ బై. ఇలా తనని తాను మార్చుకోవడానికి, ఫిట్ గా తయారవ్వడానికి, తన బెస్ట్ వెర్షన్ ని తీసుకురావడానికి విరాట్ ఎంతో కష్టపడ్డాడు. ఎవరైనా ఆలోచిస్తారు, ఎవరైనా నిర్ణయాలు తీసుకుంటారు, కానీ వాటిని ఎగ్జిక్యూట్ చేసిన వాడే చరిత్రలో తనకంటూ ఒక పేజీ రాసుకుంటాడు. క్రికెట్ లో అత్యున్నత స్థాయి ఫిట్నెస్ సాధించడానికి కోహ్లీ తన ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకున్నాడు. అప్పటి వరకు ఎంతో ఇష్టంగా తిన్న చాక్లెట్లు, బటర్ చికెన్, చోలే భటూరే లాంటి ఫేవరెట్ ఫుడ్ వదిలేసి కఠినమైన డైట్ ని పాటించాడు. ఫిట్నెస్ విషయంలో కోహ్లీ లైఫ్ లో ఇంతకాలం వీక్ ఆఫ్ లేదు, చీట్ మీల్ లేదు, 365 days కష్టపడ్డమే. ఇది అంత సింపుల్ అనుకుంటున్నారా? కోహ్లీ ఎప్పుడు తన మైండ్ కి, బాడీకి పని చెబుతూనే ఉంటాడు. కేవలం మ్యాచ్లు ఉన్నప్పుడే కాదు, ఏడాది మొత్తం 24/7 జిమ్ లో, నెట్స్ లో గడపడం, ఫిజికల్, మెంటల్ ఫిట్నెస్ ను అత్యున్నతమైన స్థాయిలో ఉంచుకోవడం మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నంత సింపుల్ కాదు. ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, 5 సంవత్సరాలు కూడా కాదు. క్రికెట్ లో ఉన్నంత కాలం ఈ స్థాయిలో ఫిట్నెస్ కి స్టిక్ అవ్వడానికి, తోటి ప్లేయర్లకు ఇన్స్పిరేషన్ గా నిలవడానికి అంకిత భావం, క్రమశిక్షణ కావాలి. అందుకే ఇట్స్ నాట్ ఈజీ టు బి విరాట్ కోహ్లీ. అంతెందుకు, క్రికెట్ లో గాయాలు సాధారణం, కానీ గాయంతో మ్యాచ్ నుంచి కోహ్లీ తప్పుకున్నాడంటే అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి, కోహ్లీ కూడా గాయాలవుతాయా అనుకుంటారు. ఈ స్థాయి ఎక్స్పెక్టేషన్స్ ని నిరంతరం మ్యాచ్ చేయడం, డూ యూ థింక్ ఇట్స్ ఈజీ? కోహ్లీకి గాయాలు అవ్వలేదేమో కానీ మెంటల్ గా డౌన్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వీటికి అర్థం కోహ్లీ రోబో కాదు, మనలాగే ఒక సాధారణ మనిషిని. 2022లో మెంటల్ హెల్త్ తో తన పోరాటం గురించి కోహ్లీ మాట్లాడాడు. 100 మంది మధ్యలో నిలబడిన ఒంటరిగా ఉన్న ఫీలింగ్ కలిగినట్టుగా చెప్పాడు. 4 రోజుల పాటు బ్యాట్ ని ముట్టుకోలేదు. పబ్లిక్, ప్రైవేట్ లైఫ్ లో పెద్దగా ప్రైవసీ లేని వ్యక్తికి, మరీ ముఖ్యంగా ప్రతిసారి డెలివరీ చెయ్యాల్సిందే అన్న భారీ అంచనాల మధ్య జీవితాన్ని గడిపే వ్యక్తికి ఇలాంటి ఒప్పుకోవడానికి చాలా గట్స్ కావాలి. కోహ్లీ కూడా మనిషే. కోహ్లీ కూడా కింద పడ్డాడు. రన్ మెషిన్ కి సెంచరీలు కరువైపోయాయి. మరి విరాట్ ఏం చేశాడు?
గివ్ అప్ ఇవ్వలేదు. తనని తాను మళ్ళీ రీఇన్వెంట్ చేసుకున్నాడు. ఇక విరాట్ పని అయిపోయిందని అనుకుంటున్న సమయంలో 2022 T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ మీద అన్బిలీవబుల్ బ్యాటింగ్ చేసి జట్టును గెలిపించాడు. ఆ మ్యాచ్ లో కోహ్లీ పెర్ఫార్మెన్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంబ్యాక్స్ ఇన్ మోడర్న్ క్రికెట్ అని అంటూ ఉంటారు. నిజానికి కోహ్లీకి ఏది సింపుల్ గా రాలేదు. హీ వర్క్డ్ హార్డ్ ఫర్ ఇట్. ఇండియన్ క్రికెట్ టీమ్ కి సారథి అవ్వడం ఇట్స్ అన్ ఆనర్. బట్ మహేంద్ర సింగ్ ధోని వారసుడిగా కెప్టెన్సీ చేపట్టడం అన్బిలీవబుల్ ప్రెషర్. ఎందుకంటే ధోని అప్పటికే 3 ICC ట్రోఫీలను గెలిచి కెప్టెన్ కూల్ గా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోయాడు. అలాంటి ధోని స్థానంలో టీమ్ ని లీడ్ చేయడం, ఆ ఆరా నుంచి బయటకు వచ్చి తనదైన ముద్ర వేయడం అంత ఈజీ విషయం కాదు. ఎన్నో ఏళ్లుగా ధోని కెప్టెన్సీకి అలవాటు పడిన ఇండియన్ ఫ్యాన్స్ కోహ్లీ నుంచి కూడా అదే స్థాయిలో విజయాలు, ముఖ్యంగా ICC ట్రోఫీలను ఆశించారు. ఈ అంచనాల భారం కోహ్లీపై చూపించిన ప్రభావం అంతా ఇంత కాదు. కోహ్లీ కెప్టెన్సీలో జట్టు ఓటమి పాలైనప్పుడు లేదా ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ ఫలితం ఇవ్వనప్పుడు ధోని అభిమానుల నుంచి భారీగా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చేది. ధోని కెప్టెన్ గా ఉంటే ఇలా ఉండేది కాదు, ధోనినే మళ్ళీ కెప్టెన్ గా కావాలంటూ కామెంట్స్, మీమ్స్, ట్రోల్స్ కోహ్లీని ప్రెషర్ లోకి నెట్టేశాయి. నిజానికి టీమిండియా చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్స్ లో విరాట్ కోహ్లీ ఒకడు. వన్డేల్లో, టెస్టుల్లో కెప్టెన్ గా ఎన్నో ఘనతలు సాధించాడు. విదేశీ గడ్డపై చారిత్రాత్మక విజయాలు అందుకున్నాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలుపు కోహ్లీ కెప్టెన్సీలో బిగ్గెస్ట్ అచీవ్మెంట్. కానీ సక్సెస్ ని ట్రోఫీలు, టైటిల్స్ తో పోల్చే వారికి మాత్రం విరాట్ ఒక ఫెయిల్యూర్. బట్ సక్సెస్ అంటే ట్రోఫీలేనా? ఆలోచించండి. ఒక ఆటగాడిగా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టినా, లెజెండ్స్ లిస్ట్ లో చేరిన, లెజెండ్స్ మెచ్చుకున్నా, కెప్టెన్ గా ఒక్క ట్రోఫీ లేదన్న ఎగతాళిని తట్టుకోవడం అంత ఈజీ కాదు. ప్రపంచంలోనే అత్యంత క్రేజ్ ఉన్న క్రికెటర్ అయినా కూడా ట్రోల్స్ వచ్చినప్పుడు కోహ్లీ ఒక్కసారి కూడా రియాక్ట్ కాడు. అలాంటి వాటిని పట్టించుకోకుండా తన ఆటపైనే దృష్టి పెట్టి తన ఆటతోనే వాటికి సమాధానం ఇవ్వడం కోహ్లీ మెంటల్ స్ట్రెంత్ కు నిదర్శనం. అసలు కోహ్లీని ఎందుకు ట్రోల్ చేస్తారో తెలుసా? బికాస్ ఇట్స్ ఈజీ టు ట్రోల్ కోహ్లీ, బట్ ఇట్స్ హార్డ్ టు బీ లైక్ కోహ్లీ. జీవితంలో గెలుపోటములు సహజం, కానీ ఓడిపోయిన చోటే గెలిచి కాలర్ ఎగరేసిన వాడికే గౌరవం దక్కుతుంది. వీడు తోపంటే అన్న ప్రశంసలు దక్కుతాయి. అండ్ కోహ్లీ డిడ్ ఇట్ మెనీ టైమ్స్. నిజమైన ప్లేయర్ గా నిరూపించుకోవాలంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో ఆడాలి. కానీ కోహ్లీకి అవి తన ఫేవరెట్ గ్రౌండ్. 2014 ఇంగ్లాండ్ టూర్ లో ఘోర వైఫల్యం తర్వాత 2018 లో మళ్ళీ అక్కడికే వెళ్లి కోహ్లీ రెచ్చిపోయి ఆడాడు. కఠినమైన పరిస్థితుల్లో కూడా సెంచరీలు సాధించి ఇంగ్లాండ్ బౌలర్లని, వారి అభిమానుల్ని బెంబేలెత్తించాడు. వారి స్లెడ్జింగ్, బౌలింగ్, అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకుని వారి కళ్లల్లోకి చూస్తూ ఐఎమ్ హియర్ టు రూల్ అని చెప్పి దాన్ని నిరూపించడం కోహ్లీకి మాత్రమే సాధ్యమైన ఘనత. ఇక క్రికెట్ ప్రపంచాన్నే గడగడలాడించిన ఆస్ట్రేలియాను కోహ్లీ భయపెట్టిన విధానం భారత అభిమానులకు మంచి కిక్కిచ్చిన విషయం. ఆస్ట్రేలియాలో కోహ్లీ రికార్డులు చూడండి, కోహ్లీ గురించి ఆ టీం మాటలు వినండి. విరాట్ లాంటి ప్లేయర్ మన దగ్గర ఉండడం ఎంత గర్వకారణమో అర్థమవుతుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో మన టీం ఆడేటప్పుడు అక్కడ ఫ్యాన్స్ టీస్ చేసే విధానం చూస్తే మనకే రక్తం మరిగిపోతూ ఉంటుంది. అలాంటి చోట ఒక ప్లేయర్ ఒంటరిగా నిలబడి అద్భుతమైన ప్రదర్శన చేయడం, అది చూసి స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోవడం, ఇదే కదా అసలైన కిక్. బట్ నేటి ప్రపంచంలో సాడ్ రియాలిటీ ఏంటంటే మనం ఎప్పుడు కింద పడతామా అని చాలా మంది ఎదురు చూడడం, మన గ్రోత్ ని మెచ్చుకోవడం కన్నా మన ఫెయిల్యూర్స్ ని సెలబ్రేట్ చేసుకోవడం. ఒక్కోసారి ఇది పర్సనల్ గా కూడా ఇంపాక్ట్ చేస్తుంది. కోహ్లీ ఫామ్ కోల్పోయినప్పుడు లేదా టీమిండియా ఇంపార్టెంట్ మ్యాచెస్ లో ఓడిపోయినప్పుడు సోషల్ మీడియాలో కొందరు అనుష్క శర్మను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తూ ఉంటారు. అనుష్క మ్యాచ్ చూడడానికి వెళ్ళిందని, అందుకే టీం ఓడిపోయిందనే న్యూస్ ని, ట్రోల్స్ ని కూడా కోహ్లీ ఎదుర్కొన్నాడు. అసలు అది లాజిక్కేనా? సక్సెస్ అయినప్పుడు ఎవరైనా మన తోడుంటారు, కానీ మన డౌన్ ఫాల్ లో, మన డార్కెస్ట్ డేస్ లో కూడా మన పక్కన నిలబడి మన వెన్ను తట్టి ముందుకు నడిపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. కోహ్లీకి అనుష్క అలాగా. ఈ విషయం విరాట్ చాలాసార్లు చెప్పాడు. అలాంటిది అసలు సంబంధమే లేకుండా అనుష్కని విమర్శిస్తుంటే చూస్తూ సహించటం, భరించటం అంత ఈజీ కాదు. అనుష్క కోసం ఒక స్టాండ్ తీసుకున్నాడు, పబ్లిక్ గా విమర్శల్ని ఖండించాడు. ఇలా తన ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ రెండిట్లోనూ సూపర్ అనిపించుకున్నాడు. బట్ స్టిల్ చాలా మందికి కోహ్లీ ఏం చేసినా తప్పే, వైరల్ టాపిక్కే. దీపావళి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ బట్ నాట్ పొల్యూషన్ అని చెప్పినా తప్పే. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఫోటోకి కోహ్లీ అకౌంట్ నుంచి లైక్ వచ్చినా తప్పే. కోహ్లీ డెడికేషన్, ఫైటింగ్ స్పిరిట్, ప్రత్యర్థులను చూసి భయపడాలన్న యాటిట్యూడ్ గురించి మాట్లాడుకోవాల్సింది పోయి అతను తాగే వాటర్ బాటిల్ కాస్ట్ గురించి ఎక్కువ మాటలు వినిపిస్తూ ఉంటాయి. కోహ్లీలా ఉండడం అంటే క్రికెట్ కెరీర్ ని చూసుకోవడం మాత్రమే కాదు, కాన్స్టెంట్ పబ్లిక్ స్క్రూటిని ఎదుర్కోవడం కూడా. ఇంత చూసినా, ఇంత జరిగినా కోహ్లీ డిడెంట్ గివ్ అప్. ప్రతి డౌన్ ఫాల్ లోనూ బలంగా పుంజుకున్నాడు. తనకిష్టమైన పనిలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాడు. కోహ్లీ లెగసీ అంటే రన్స్ మాత్రమే కాదు, ఇట్స్ అబౌట్ ద ఎగ్జాంపుల్ హీ సెట్స్. డిసిప్లిన్, ప్యాషన్, రెసిలియన్స్, ఏ ఫిట్నెస్ రెవల్యూషన్ ఇన్ ఇండియన్ క్రికెట్. కోహ్లీ ఒక క్రికెటర్ గా మాత్రమే కాదు, లక్షలాది మందికి ఒక రోల్ మోడల్. కోహ్లీ కవర్ డ్రైవ్స్ ని పొగడ్డం చాలా ఈజీ, కోహ్లీ రికార్డులను మెచ్చుకోవడం చాలా ఈజీ. కానీ వాటి వెనుకున్న అతని త్యాగాలు, కోహ్లీ గ్రేట్నెస్ ని అర్థం చేసుకోవడం, గుర్తించడం అంత ఈజీ కాదు. బట్ నన్ను అడిగితే ఇఫ్ కోహ్లీ డిడ్ ఇట్,
యూ కెన్ డూ ఇట్ టూ. ఒక రోజులో కోహ్లీకి ఎన్ని గంటలు ఉంటాయో నీకు అంతే టైం ఉంటుంది. నీకెన్ని కష్టాలున్నాయో కోహ్లీకి కూడా అన్నే కష్టాలున్నాయి. నువ్వెన్ని ఫెయిల్యూర్స్ చూసావో కోహ్లీ కూడా అన్నే చూశాడు. నువ్వెన్ని నిద్రలేని రాత్రులు గడిపావో కోహ్లీ కూడా దానికి మించిన ప్రెషర్ ని చూశాడు. నువ్వెన్ని విమర్శలు ఎదుర్కొన్నావో వాటికి 1000 రెట్లు ఎక్కువ క్రిటిసిజం ని కోహ్లీ ఫేస్ చేశాడు. యెట్ హీ స్టూడ్ టాల్, హీ అచీవ్డ్. బికాస్ దట్స్ వాట్ ఛాంపియన్స్ డూ. యు ఆర్ ఎ ఛాంపియన్ టూ, జస్ట్ ప్రూవ్ ఇట్. కోహ్లీకి అభిమానిగా ఉండడం అంటే అతన్ని చూసి చప్పట్లు కొట్టడం మాత్రమే కాదు, అతని నుంచి చాలా విషయాలు నేర్చుకుని మన లైఫ్ లో అప్లై చేసుకోవడం కూడా. మరి మీరేమంటారు? ఈ స్టోరీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఉంటే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, మీ ఫేవరెట్ కోహ్లీ మూమెంట్ ని కామెంట్ చేయడం మర్చిపోకండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.